సార్ ఇదిగోండి చెక్. సార్ క్యాష్. విహారి గారు ఇక్కడ సైన్ చేయండి. మా అన్నయ్య కంపెనీని విహారీ దక్కించుకున్నాడు. ఆ బుడ్డోడి వల్లే ఇదంతా జరిగింది. అంబిక, ఆ కంపెనీని దక్కించుకున్నంత మాత్రాన అంత అయిపోలేదు కదా. ఆ కంపెనీని రీఓపెన్ చేయాలి, సజావుగా పనులు సాగాలి, మళ్ళీ రీప్రొడక్షన్ చేయాలి, ఆ ప్రొడక్షన్ సేల్ అవ్వాలి. ఇలా చాలా పనుంది అంబిక. మనం ఈ మధ్యలో ఏదో ఒక ఇబ్బంది కలిగించి కంపెనీని రన్ అవ్వకుండా చేయొచ్చు. సరే, ఇక మీదట వాళ్ళ ఆపరేషన్స్ జరగకుండా ఏం చేయగలమో ఆలోచించాలి. విహారీ కన్నీ ఈ కంపెనీని ఎలాగైనా ఆపాలి. ఇదిగోండి సార్ మీ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి అత్తయ్య. నీ వల్లరా రేపటి నుంచి ఇక్కడున్న అందరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లేదు బ్యాట్మ్యాన్, ఇదంతా నీ ఆశయమని మా ఆశామామ చెప్పాడు. అరే అవును, ఇంతకుముందు సూపర్ మ్యాన్ అనేవాడివి, ఇప్పుడేంటి బ్యాట్మ్యాన్ అంటున్నావు? బ్యాట్మ్యాన్ కూడా మీలాగే అందరి హ్యాపీనెస్ కోసం ఫైట్ చేస్తారు కదా, అందుకే మీరు బ్యాట్మ్యాన్. దీంట్లో ఏం లేదు కదమ్మా, ఎందుకంత భయపడ్డావు? ఇవి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? క్యాంటీన్కి. క్యాంటీన్లోకా? సరే వెళ్ళమ్మా. ఏం ఆగు, ఇటెందుకు వెళ్తున్నావమ్మా? క్యాంటీన్కి. క్యాంటీనా? అటు కాదు కదా, ఇటు. ఓ, కొత్త కదండి, తెలీదు. సరే సరే వెళ్ళమ్మా. మమ్మల్ని క్షమించండి సార్, మిమ్మల్ని అపార్థం చేసుకుని చాలా మాట్లాడినాం. మీరే కాదు, మీ ప్లేస్లో నేనున్నా మీలాగే మాట్లాడేవాడిని. పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. రేయ్ పదండ్రా, మనం వెళ్ళి బయట నుంచుందాం. ఇదిగో తీసుకో. పద. అవును, నువ్వు అక్కడ చాలా మంచి పని చేశారా. నేనొక్కనే కాదు, మా అమ్మ కూడా వచ్చింది. మీ అమ్మ? మీ మమ్మీ ఎక్కడున్నారు? పద బ్యాట్మ్యాన్, నేను చూపిస్తాను. ఎక్కడరా మీ మమ్మీ? ఇక్కడ ఎక్కడో ఉండాలి బ్యాట్మ్యాన్. సరేరా. మీరు గొప్పోళ్లే కాదయ్యా, పెద్ద మనసున్న మహానుభావులు.
అమ్మా ఆ సూట్ కేసు ఇచ్చేసావా? ఇచ్చేసారమ్మా. బ్యాట్మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బ్యాట్మ్యానా? ఎవర్రా బ్యాట్మ్యాను? మామయ్య వాళ్ళ సారమ్మా. సారా? ఎక్కడున్నారు? అదిగో అమ్మా అక్కడున్నారు. అమ్మా ఇక్కడ నుంచి సరిగా కనిపించట్లేదు. దా అమ్మా దగ్గర తీసుకెళ్ళి నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు వదిలే నాన్న. హర్ష మావయ్య హాస్పిటల్లో ఉన్నారు కదా, ఆయన్ని చూడ్డానికి వెళ్దాం పద. సరే పదమ్మా.